హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మీకు వచ్చేసి ఆల్రెడీ మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి, అంటే తెలుగు కానీ అలాగే గణితానికి సంబంధించి, సైన్స్, సోషల్, ఇంగ్లీష్కి సంబంధించిన మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి మీకు విత్ ఆప్షన్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోస్ అయితే తప్పకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీరు ఒక క్వశ్చన్ నేర్చుకోవడం వల్ల మీకు దాదాపు 4 క్వశ్చన్లకి ఈక్వల్ అవుతుందండి. ఎందుకు అంటే మీకు ప్రతి ఒక్క ఆప్షన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఒక క్వశ్చన్ నేర్చుకున్నారు అంటే దాంట్లో దాదాపు ఒక 4 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లే. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు లైక్ అయితే ఇవ్వండి. ఇలా లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీకు ఎక్కువగా లైక్ చేస్తే వాళ్ళకు కూడా వీడియో అనేది రీచ్ కూడా అవుతుంది. సో కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మానసిక చలనాత్మక రంగంలో రెండవ లక్ష్యం. ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఇన్ సైకోమీటర్ డొమైన్ ఈజ్. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ది అనుకరణ, ఆప్షన్ 2 ఉచ్చారణ, ఆప్షన్ 3 సహజీకరణము, ఆప్షన్ 4 వచ్చేసి హస్తలాఘవం. సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసుకుంటూ ఉండండి. నేను వచ్చేసి ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి మీకు ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హస్తలాఘవం అండి. మనకు మానసిక చలనాత్మక రంగంలో ఉండేటటువంటి రెండవ లక్ష్యం ఏది అంటే హస్తలాఘవము. మనకు మానసిక చలనాత్మక రంగంలో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉంటాయంటే 5 లక్ష్యాలు ఉంటాయండి. వాటిల్లో ఫస్ట్ది వచ్చేసి అనుకరణ, ఫస్ట్ లక్ష్యం వచ్చేసి అనుకరణ. సెకండ్ది వచ్చేసి హస్తలాఘవం అండి, సెకండ్ లక్ష్యం హస్తలాఘవము. థర్డ్ వన్ వచ్చేసి సునిశ్చితత్వము, థర్డ్ వన్ వచ్చేసి సునిశ్చితత్వము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ వన్ వచ్చేసి ఉచ్చారణ అండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి సహజీకరణ. సరిపోయినాయి కదండి. మానసిక చలనాత్మక రంగంలో మొత్తము ఎన్ని లక్ష్యాలు ఉంటాయంటే 5 లక్ష్యాలు. సో ఫస్ట్ది వచ్చేసి అనుకరణ అండి, సెకండ్ది హస్తలాఘవము, థర్డ్ వన్ వచ్చేసి సునిశ్చితత్వము, ఫోర్త్ వన్ వచ్చేసి ఉచ్చారణ లేదా సమన్వయము, ఫిఫ్త్ వన్ వచ్చేసి సహజీకరణం అండి. సో ఇవన్నీ లక్ష్యాలు, మానసిక చలనాత్మక రంగంలో ఉండేటటువంటి లక్ష్యాలు. ఇక్కడ సో మనల్ని రెండవ లక్ష్యం ఏది అని అడిగారు కాబట్టి రెండవ లక్ష్యం ఏదండి, హస్తలాఘవము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు అనేది ఈ లక్ష్యమునకు చెందినటువంటి స్పష్టీకరణ. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానము, ఆప్షన్ 2 వినియోగము, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 నైపుణ్యము. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి. సో దీనికి చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైపుణ్యం అండి. విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు. గీయడము అనేది మనకు దేనికి సంబంధించిందండి, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. సో ఈ మానసిక చలనాత్మక రంగంలో వచ్చేసి దేంట్లో మనకు దేనికి సంబంధించిందంటే ఏ లక్ష్యానికంటే హస్తలాఘవానికి సంబంధించిందండి. సో ఈ హస్తలాఘవానికి సంబంధించినటువంటిది ఈ లక్ష్యానికి సంబంధించింది. అయితే ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ అడిగారు. సో దేనికి చెందిన స్పష్టీకరణ, హస్తలాఘవానికి చెందినటువంటి స్పష్టీకరణ ఏది అంటే నైపుణ్యం అండి. మనకు మానసిక చలనాత్మక రంగంలో ఉండేటటువంటి ఒకే ఒక బోధన లక్ష్యము ఏది అంటే నైపుణ్యము. లక్ష్యము లేదా స్పష్టీకరణ ఏది అంటే నైపుణ్యం అండి. నైపుణ్యము అంటే కౌశలాలకు సంబంధించింది. కాబట్టి మనకు ఇది అంటే ఇక్కడ విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడంటే కౌశలాలకు సంబంధించింది, అంటే మన శరీర అవయవాలకు సంబంధించింది. కాబట్టి ఇది దేని కిందికి వస్తుంది, మానసిక చలనాత్మక రంగం కిందికి వస్తుందండి. సో దీంట్లో మనకు హస్తలాఘవంలో నైపుణ్యానికి సంబంధించింది అనమాట ఇది. సో ఈ జ్ఞానము, వినియోగము, అవగాహన దేనికి సంబంధించింది, జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవండి ఇవన్నీ. చూసారు కదా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నైపుణ్యము.
ఇవన్నీ వచ్చేసి మనకు జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. నైపుణ్యం వచ్చేసి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఓబీబీ పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యాసన సామాగ్రి రకాల సంఖ్య. ఆప్షన్స్ వచ్చేసి 4, ఆప్షన్ 2 వచ్చేసి 5, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 7. సో మనకు ఓబీబీ పథకం ద్వారా గణిత పేటికలో ఉండేటటువంటి బోధనా సామాగ్రి ఎన్ని రకాల సంఖ్య అనేసి అడగడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 7 అండి. 7 రకాల సామాగ్రి అయితే ఇస్తారు. సో అవి ఏంటివో కూడా నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఏడైతే దాంట్లో గణిత పేటికలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అవేంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి పూసల చట్రం ఉంటుందండి. నెక్స్ట్ ఘనాకార కడ్డీలు, నెక్స్ట్ నాపియర్ పట్టీలు, నెక్స్ట్ వచ్చేసి డామినో కార్డులు కూడా ఉంటాయి. అలాగే క్యూనేసియర్ పట్టీలు ఉంటాయి, జామితీయ ఆకారాలు, అలాగే భిన్నాల చట్రం. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి గణిత పేటికలో ఇవ్వడం జరుగుతుందండి. పూసల చట్రము, ఘనాకార కడ్డీలు, నాపియర్ పట్టీలు, అలాగే క్యూనేసియర్ పట్టీలు, జామితీయ ఆకారాలు, డామినోలు, భిన్నాల చట్రం. ఈ 7 వచ్చేసి మనకు ఈ బోధనా సామాగ్రిలో ఇవ్వడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 7, ఆప్షన్ 4 అండి. 7 రకాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో విద్యా విషయక పరీక్షలకు చెందినది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 మూర్తిమత్వ పరీక్ష, ఆప్షన్ 3 ఉపాధ్యాయ నిర్మిత నికష, ఆప్షన్ 4 సహజ సామర్థ్యాల పరీక్ష. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఉపాధ్యాయ నిర్మిత నికష మనకు వచ్చేసి విద్యా విషయక పరీక్షలు అనేసి అడిగారు. అంటే మనకు విద్యకు సంబంధించినటువంటి పరీక్షలు ఏవి అంటే ఉపాధ్యాయుడు నిర్మించినటువంటి పరీక్షలు అండి. ఇక్కడ ప్రజ్ఞా పరీక్ష కానీ మూర్తిమత్వ పరీక్ష కానీ సహజ సామర్థ్యాల పరీక్ష కానీ ఇవి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పరీక్షలు అనమాట. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను, వారి యొక్క ఐక్యూను టెస్ట్ చేయాలంటే మనకు ప్రజ్ఞా పరీక్ష కావాలి. వారి యొక్క మూర్తిమత్వాన్ని టెస్ట్ చేయాలంటే ఇది వచ్చేసి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పరీక్షలు. కానీ ఇక్కడ ఏమడిగారు? విద్యా విషయక పరీక్షలు. విద్యకు సంబంధించి విద్యలో ఉండేటటువంటి పరీక్షలు ఏవి అంటే మనకు ఉపాధ్యాయుడు నిర్మించినటువంటి పరీక్షలు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మూర్త్వం నుండి అమూర్త్వానికి, ఆప్షన్ 2 దత్తాంశం నుండి సారాంశానికి, ఆప్షన్ 3 ఉదాహరణ నుంచి నియమానికి, ఆప్షన్ 4 ప్రత్యేక అంశం నుండి సాధారణ అంశం వరకు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దత్తాంశం నుంచి సారాంశానికండి. సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం ఏది అంటే దత్తాంశం నుంచి సారాంశం వరకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిర్మాణాత్మక మదింపులో పోర్ట్ఫోలియో అనునది క్రింది సాధనమును పరీక్షించుటకు ఒక అంశముగా పరిగణలోనికి తీసుకుంటాము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందన, ఆప్షన్ 2 రాత పనులు, ఆప్షన్ 3 లఘు పరీక్షలు, ఆప్షన్ 4 వచ్చేసి ప్రాజెక్ట్ పని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నిర్మాణాత్మక మదింపు అంటే మనకు నిర్మాణాత్మక మదింపులో వచ్చేసి పోర్ట్ఫోలియోని అయితే మనము యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పోర్ట్ఫోలియోలో వచ్చేసి అంటే మనం ఒక విద్యార్థికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ మనం మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి రాత పనులు, అతడు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాడు, లేకపోతే అతని యొక్క విషయాలు, అతను స్కూల్కి వస్తున్నాడా లేదా, లేకపోతే అతనిలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి అతనికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ నిర్మాణాత్మక మదింపులో పోర్ట్ఫోలియో అన్నది క్రింది సాధనమును పరీక్షించుటకు ఒక అంశంగా పరిగణలోనికి తీసుకుంటామంటే రాత పనులను మనకు పరిగణలోనికి తీసుకోవడానికి పోర్ట్ఫోలియోని అయితే మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాత పనులు.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, arithmetic, algebra and analysis can be defined in terms of concept of logic stated by సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే గణితంలో అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితం మరియు విశ్లేషణను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చును అని పేర్కొన్నవారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి లాక్, ఆప్షన్ 2 సిజీ హెంపెల్, ఆప్షన్ 3 ఆగస్ట్ కామ్టే, నెక్స్ట్ ఆప్షన్ 4 వచ్చేసి బెంజ్మన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిజీ హెంపెల్ అండి. గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చును అని పేర్కొన్నవారు ఎవరు అంటే సిజీ హెంపెల్. నెక్స్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ సింథసిస్ ఇన్ కాగ్నిటివ్ డొమైన్ ఈజ్ నేమ్డ్ యాజ్. ఇక్కడ వచ్చేసి సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణకు ఈ పేరు పెట్టబడింది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి మూల్యాంకనం చేయుట, ఆప్షన్ 2 సృష్టించుట, ఆప్షన్ 3 అవబోధము, ఆప్షన్ 4 వచ్చేసి జ్ఞాపకంలో ఉంచటం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృష్టించుట అండి. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణకు, మనకు జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉంటాయండి, జ్ఞానము, జ్ఞానాత్మక రంగంలో వచ్చేసి జ్ఞానం ఉంటుంది, వినియోగము, అవగాహన, విశ్లేషణ, నెక్స్ట్ వచ్చేసి సంశ్లేషణ, లాస్ట్ది వచ్చేసి మూల్యాంకనం అండి. ఈ 6 వచ్చేసి మనకు జ్ఞానాత్మక రంగంలో ఉంటాయి. సో అయితే మనకు బ్లూమ్స్ అయితే జ్ఞానాత్మక రంగాన్ని ఇతనైతే చెప్పడం జరిగింది. కాకపోతే సంశ్లేషణకు ఇంకొక పేరు అయితే పెట్టారండి. అది ఏంటి అంటే సృష్టించటం. సంశ్లేషణకు ఉండేటటువంటి మరొక పేరు వచ్చేసి సృష్టించటం. నెక్స్ట్ క్వశ్చన్ ద మెథడ్ దట్ ఈస్ డెవలప్డ్ బేసింగ్ ఆన్ ద ఫిలాసఫీ ఆఫ్ ప్రాగ్మాటిజం ఈజ్. వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రకల్పన పద్ధతి అండి, ప్రాజెక్ట్ పద్ధతి. వ్యవహారిక సత్తావాదం పైన ఆధారపడినటువంటి పద్ధతి ఏది అంటే ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఓబీబీ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఓబీబీ కిట్లో వచ్చేసి మనకు మొత్తం ఎన్ని ఉంటాయంటే 7 రకాల పరికరాలు అయితే ఉంటాయండి. దాంట్లో డామినో కార్డులు కూడా ఒకటి. సో మనకు ఈ డామినో కార్డులలో వచ్చేసి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 55 కార్డులు అనేసి ఉంటాయండి. మనకు డామినో కార్డుల సంఖ్య ఎంత అంటే 55. మనకు గణిత పేటికలో డామినో కార్డ్స్ ఉంటాయి. ఈ ఓబీబీ పథకంలో మనకు గణిత బోధన పేటిక అయితే ఇవ్వడం జరుగుతుంది కదా, దాంట్లో మొత్తం ఎన్ని రకాల పరికరాలు ఉంటాయంటే 7 ఉంటాయి. దాంట్లో డామినో కార్డులు కూడా ఒకటి. ఈ డామినో కార్డులలో మనకు మొత్తం ఎన్ని ఉంటాయి 55 కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ స్కేల్ పాయింట్స్ ద టెక్స్ట్ బుక్ ఈజ్ టు బి అసర్డ్ యాజ్ పర్ హంటర్ స్కోర్ కార్డ్ అండి. హంటర్ స్కోర్ కార్డ్ ప్రకారము పాఠ్యపుస్తకము ఈ క్రింది స్కేల్ పాయింట్ల ఆధారంగా మదింపు చేయబడును. అంటే మనం పాఠ్యపుస్తకం తయారు చేసేటప్పుడు ఎటువంటి స్కేల్ పాయింట్లను యూజ్ చేసుకొని వీళ్ళు అంటే ఏ టాపిక్ ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనేసి వీళ్ళు టెక్స్ట్ బుక్స్ అయితే రూపొందిస్తారు కదా, దాంట్లో టెక్స్ట్ బుక్కి సంబంధించి ఎన్ని పాయింట్లు ఇచ్చారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చి ఫస్ట్ది 40 పాయింట్ల స్కేలు, ఆప్షన్ 2 10 పాయింట్ల స్కేలు, ఆప్షన్ 3 1000 పాయింట్ల స్కేలు, ఆప్షన్ 4 4000 పాయింట్ల స్కేలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1000 పాయింట్ల స్కేల్ అండి. హంటర్ స్కోర్ కార్డు ప్రకారము పాఠ్యపుస్తకము ఈ క్రింది స్కేల్ పాయింట్ల ఆధారంగా మదింపు చేయబడుతుందంటే 1000 పాయింట్ల స్కేల్ ఆధారంగా మదింపు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు
2:5 = 6:- అని ఇచ్చారు. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ నౌన్ యాజ్. ఇక్కడ వచ్చేసి 2:5 = 6:- అని ఇచ్చారు. ఈ రకపు ప్రశ్నలు ఇలా పిలువబడతాయి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వర్గీకరణ ప్రశ్నలు, ఆప్షన్ 2 జతపరుచు ప్రశ్నలు, ఆప్షన్ 3 సాదృశ్య ప్రశ్నలు, ఆప్షన్ 4 ఖాళీలు పూరించు ప్రశ్నలు. సో ఇవి వచ్చేసి మనకు ఇలా క్వశ్చన్ ఇస్తే వీటిని వచ్చేసి ఏ రకపు ప్రశ్నలు అని పిలుస్తారండి? సాదృశ్య ప్రశ్నలు, అంటే ఎనాలజీ టైప్ క్వశ్చన్స్ అనేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ వర్గీకరణ ప్రశ్నలు అంటే క్లాసిఫికేషన్ టైపా అని అడిగారు. సో క్లాసిఫికేషన్ టైప్ అయితే కాదు. నెక్స్ట్ జతపరుచుట అంటే మ్యాచింగ్, మనకు మ్యాచింగ్ అయితే ఏం కాదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్సా కాదు. సో ఇది మనకు ఇలా ఇచ్చినటువంటి ప్రశ్నలు వచ్చేసి ఏ రకపు ప్రశ్నలు అంటే సాదృశ్య ప్రశ్నలు. మీకు తెలుగులో వచ్చేసి సాదృశ్యం ఏంటి మీకు తెలియకపోతే ఇంగ్లీష్లో కూడా మీరు ఒకసారి ఆప్షన్స్ అయితే చెక్ చేసుకొని ఆన్సర్స్ అయితే పెట్టండి. ఈజీగా మీరు మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి ఉంటుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఇలా ఈ రకపు ప్రశ్నలు ఏమని పిలుస్తారు అంటే సాదృశ్య ప్రశ్నలు, ఎనాలజీ టైప్ క్వశ్చన్స్. ఇవి వచ్చేసి మీకు గణితం మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. వీడియో చూస్తున్నారు, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.